హైదరాబాద్లో ఇటీవల నకిలీ జీవోల కలకలం మర్చిపోకముందే ఇప్పుడు మరో భారీ నకిలీ పత్రాల భూమోసం వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీసులు ఈ భారీ మోసాన్ని ఛేదించారు. కోట్ల రూపాయల విలువైన భూమిని నకిలీ ఆస్తి పత్రాలతో విక్రయించేందుకు ప్రయత్నించిన ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ భూమోసం ఎలా జరిగింది, ఇందులో ఎవరున్నారు అనేది తేలాల్సి ఉంది. కోకాపేట్కు చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది. నార్సింగ్ గ్రామంలోని బృందావన్ కాలనీలో ఉన్న విలువైన భూమిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలను సృష్టించి విక్రయించేందుకు చూశారు. ఫిర్యాదు అందిన వెంటనే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులో 4 నిందితులు అదుపులోకి వచ్చారు. విజయవాడకు చెందిన మాకినేని శివశంకర ప్రసాద్, మజ్జి నరేష్, తెనాలికి చెందిన కమ్మెల శ్రీనివాసరావు, అలాగే హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన నల్లం ఆదినారాయణను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పోలీసులు నకిలీ ఆస్తి పత్రాలతో పాటు కొన్ని అనుమానాస్పద విక్రయ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో తేలిందేమిటంటే ఈ నిందితులు విలువైన భూములపై తమకే యాజమాన్య హక్కులు ఉన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు. ఆ తర్వాత వాటిని అమాయక కొనుగోలుదారులకు విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో మరే నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక స్వాధీనం చేసుకున్న పత్రాలపై సాంకేతిక, న్యాయపరమైన ధృవీకరణ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ మోసంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ కొనసాగుతుంది. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా వారిని జ్యుడిషియల్ రిమాండ్కు విధించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆస్తుల కొనుగోలు, విక్రయాల సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా పత్రాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. లేకపోతే ఇలాంటి మోసగాళ్ల చేతిలో మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరున్నారు, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఏమైనా ఉందా అనేది చూడాలి. పోలీసులు విచారణను వేగవంతం చేశారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.